వాడికి శిక్ష తప్ప అవినీతి పరుడికి భయం అనేది పోయింది. ఎట్లా సార్ ఇప్పుడు ఏసీబీ చాలా కేసులు పెడుతుంది. 5,000 రూపాయలు పెట్టిన వాడి మీద అదే కేసు, ఇప్పుడు 100 కోట్లు పెట్టిన వాడికి కూడా 5,000 సంపాదించిన వాడికి అంతే జైలు శిక్ష, 100 కోట్లు సంపాదించిన వాడికి సంవత్సరం 2 సంవత్సరాలు ఎక్కువ ఉంటుందేమో. అంతకుమించి 100 కోట్లు సంపాదించారని 100 ఏళ్ళు జైల్లో పెట్టే ప్రొవిజన్ అయితే లేదు. ఇప్పుడు ఈ దర్యాప్తు దశలోనే వీళ్ళ ఈ ఆస్తులన్నిటి వేలం వేసి అట్లాంటి కఠినమైన ఈడీ లాంటి చట్టం తీసుకొచ్చి, మనీ లాండరింగ్ లాంటి చట్టం తీసుకొచ్చి దీన్ని ఓనర్స్ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఈ అక్రమంగా సంపాదించిన వాళ్ళది అనే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో చేంజ్ తీసుకొస్తే ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా కొన్ని విషయాల్లో చట్టంలో మంచి మార్పులు రావాలి, కఠిన శిక్షలు కావాలి. దానిలో నాకు అనుమానం ఏమాత్రం లేదు. మన కోర్టులు కూడా అవినీతికి పాల్పడితే ఖచ్చితంగా వాడి ఆస్తులు పోతాయన్న నమ్మకాన్ని సమాజానికి కలిగించాలి. కానీ అదొక్కటే మార్గం కాదు భరత్. ఇప్పుడు చాలా రంగాల్లో అవినీతి తగ్గింది. మన అవినీతి పెరిగిన చోట సహజంగానే చూస్తున్నాం, బాధపడుతున్నాం, ఆవేశపడుతున్నాం. మరి సమాజంలో చర్చ జరుగుతుంది, ఆ చర్చ అవసరం. కానీ అవినీతి ఎట్లా తగ్గుతుంది? తగ్గిన చోట చిన్న ఉదాహరణ చెప్తాను. రైల్వే రిజర్వేషన్ ఉన్నాయి. ఒక 30-40 ఏళ్ల క్రితం రైల్వే రిజర్వేషన్ కావాలంటే అక్కడికి వెళ్లి అక్కడ బెర్త్ అలాట్మెంట్ కోసం చెప్పని అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి డబ్బులు ఇవ్వడం అనేది ఆనవాయితీ. ఇవాళ 199 కేసుల్లో అదేం లేదు, మనందరికీ తెలుసు. ఎందుకని ఆన్లైన్ కంప్యూటరైజేషన్ ఎప్పుడైతే చేశారో, పారదర్శకంగా టెక్నాలజీని ఉపయోగించి మనకు పని జరుగుతున్న నమ్మకం కలిగిందో, అవినీతి 199 పాటు తగ్గిపోయింది. పాస్పోర్ట్లు ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం కూడా పాస్పోర్ట్ కావాలంటే తలప్రాణం తక్కువచ్చేది, ఎవరైనా అడగండి. ఇవాళ పాస్పోర్ట్కి లంచం ఇచ్చానని చెప్పేవాళ్ళు చాలా అరుదు. తీసుకుంటారు కాబట్టి తొందరగా అన్న ఉద్దేశంతో వెరిఫికేషన్ కి ఇవ్వాల్సి వస్తుంది పోలీసులకు. మూడోది టెలిఫోన్ ఉన్నాయి, అది కూడా చాలా అరుదు, చాలా తగ్గింది. ఇప్పుడు అసలు పూర్తిగా పోయింది నేను అంటలా, కానీ పూర్వంతో పోలిస్తే పాస్పోర్ట్లో అవినీతి దాదాపు లేదు. అలాగే టెలిఫోన్లు ఉన్నాయి. ఒకప్పుడు టెలిఫోన్ కావాలంటే తలప్రాణం తక్కువ వచ్చేది. ఎంపీ రికమెండేషన్ కట్టి ఓన్యో టెలిఫోన్ కింద 3-4 ఏళ్లు వెయిట్ చేశాక ఫోన్ శాంక్షన్ కావాలంటే డబ్బులు ఇవ్వాలి. ఫోన్ శాంక్షన్ అయినాక ఫోన్ ఇంట్లో ఇన్స్ట్రుమెంట్ పెట్టాలంటే చేయి తలపాలా. రిపేర్ అవుతుంది, ప్రతి నెల రిపేర్కి వస్తుంది. రిపేర్కి మళ్ళీ పోయి డబ్బులు ఇవ్వకపోతే అమ్యామ్యం ఇవ్వకపోతే పని జరిగేది కాదు. ఇవాళ ఇంటికి వచ్చి వాళ్ళు 100 కోట్ల టెలిఫోన్ కంపెనీలు మీకు కావాలని అడిగి మరీ ఇస్తున్నారు. ₹1 లంచం లేదు దాన్ని. అలాగే ఉదాహరణకి 2G స్పెక్ట్రమ్ మీకు గుర్తుందో లేదో, 2011 ప్రాంతాల్లో దేశం మొత్తంలో దుమారం లేపింది. దానివల్ల లోక్పాల్ చట్టం వచ్చింది. ఆ చట్టం వస్తున్నప్పుడు నేను గట్టిగా వాదించాను, మంచి చట్టం తీసుకొద్దాం, కానీ నాకు పెద్ద నమ్మకం లేదు. వీళ్ళెవరికి జైలు శిక్ష పడదు, అందరూ హీరోల్లాగా బయటకు వస్తారు. చివరికి అదే జరిగింది, అందరూ హీరోల్లాగా బయటకు వచ్చారు, చేతులు ఒప్పుకుంటూ గొప్ప హీరోల్లాగా వచ్చారు. అందులో మరి రాజకీయంలో అందరికీ పునరావాసం వచ్చింది. 2G స్పెక్ట్రం వల్ల ఒక్కడి పదవి పోలా, ఒక్కడికి రాజకీయ భవిష్యత్తు పోలా. నేనేం వాదించానప్పుడు, దేశంలో మహామహులందరినీ కూడా కలిపి ఈ 2G స్పెక్ట్రం ఇచ్చిన తీరు ఖచ్చితంగా అభ్యంతరకరమైనది. ఇష్టం వచ్చినడికి ఇచ్చారు. లంచం ఉందని మనకు తెలిసి రుజువు చేయలేకపోయినా కూడా, కాబట్టి అక్రమంగా మంజూరు చేశారు కాబట్టి ముందు స్పెక్ట్రం రద్దు చేయండి లైసెన్స్ అని చెప్పని సుప్రీంకోర్టు ముందుకెళ్ళాం. వెళ్ళి కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా, బహిరంగ వేలం ద్వారా కేటాయించాలని చెప్పిన కోరితే సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. 15 మందిని నేను కలిపి దేశంలో మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు, చీఫ్ విజిలెన్స్ కమిషనర్లు, నిజాయితీకి పేరొందిన వాళ్ళు, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కలిపి కోర్టుకు వెళితే కోర్టు ఆదేశం ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఘంటాపథంగా చెప్పగలను, భారతదేశంలో స్పెక్ట్రమ్ అలొకేషన్ లో, ఈ స్పెక్ట్రమ్ కేటాయింపులో ₹1 కూడా అవినీతి లేదు. అంటే సరైన పద్ధతుల్ని పాటించినట్లయితే, పారదర్శకతని పాటించినట్లయితే, టెక్నాలజీ ఉపయోగించినట్లయితే, చిత్తశుద్ధి ఉన్నట్లయితే అవినీతిని అంతం చేయొచ్చు. నేను 4-5 రంగాలు చెప్పాను. అంటే మొట్టమొదటి మనకి నిరాశ కూడదు. అవినీతిని మనం అంతం చేయగలము, చాలా మేరకు తగ్గించగలము. కానీ ఇంకా కొన్ని రంగాల్లో ఎక్కడైతే ప్రభుత్వం పాత్రని తీసేయలేమో, ఎక్కడైతే పోటీ ఉండదో, ఎక్కడైతే పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రాజెక్టుల ఖర్చు వగైరా ఉంటుందో, అక్కడ ఇంకా అవినీతి చాలా తీవ్రంగా ఉండదు. కొన్ని రంగాల్లో పెరుగుతోంది కొన్ని చోట్ల. అందుకే మెగా ప్రాజెక్టు వచ్చినప్పుడు నేను గట్టిగా వ్యతిరేకించిన కారణం అదే. కాళేశ్వరం